హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే నాగపట్నంలో మరొక వీడియో తోటి నేను ముందుకు వచ్చాను. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే అక్కడ బొమ్మ చూసేసుకొని మేము మరొక 2 చర్చిలు మీకు చూపించడానికి మేము దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాం. దారిలో నడుచుకుంటూ వెళ్ళే కాడ పొద్దుగూకింది, బాగా లైట్లు వేసారు, చాలా బాగున్నది. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం అన్నమాట. అక్కడికి మేము వెళ్ళే కాడ మాకు ఏదైనా తోటలాగా వచ్చింది. ఆ తోటను కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంది. మేమైతే చాలా మంచిగా వెళ్ళాము. చాలా బాగా అనిపించింది మాకు. ఇక్కడ చూడండి, వచ్చేసాము. మన వీడియోలు ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నాగపట్నం వీడియోలు పెట్టిన వీడియోలు చాలా మంది చూశారు, కామెంట్లు పెట్టారు, లైక్లు పెట్టారు. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నది. మీ అందరికీ మరీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఇలాగనే నాకు సపోర్ట్ చేయండి. ఇదిగో ఇప్పుడైతే మనము ఇక్కడైతే ఏదైనా తోట దగ్గరికి వచ్చాం. మొత్తం పక్షులు, మన జంతువులు అన్నీ ఉండి ఇక్కడ తోట కూడా బాగా పచ్చగా ఉంది. ఇక్కడ చూడండి, మన నెమిళ్ళు, పావురాళ్ళు అన్నీ అంటే ఇట్లాగా బొమ్మలు వేసించారన్నమాట. చాలా బాగుంది. లైట్లు వేసారు కదా, చాలా మంచి గానం వస్తుంది. చాలా బాగున్నది. చూడండి, ఇక్కడ మేము ఇది చూసుకొని వేరే దగ్గరికి వెళ్తున్నాం. మేము అయితే మా 2 ఫ్యామిలీలు కలిసి వెళ్ళిపోతున్నాం అక్కడికి. మేమైతే వెళ్ళి అసలుకి అవన్నీ చూసుకుంటా తిరిగి అన్ని బాగా చూసుకుంటా చాలా అయితే అలసిపోయినట్టు అయిపోయాం. ఎంత తక్కువ ప్లేస్ అసలుకి, ఎన్ని ఎకరాలు ఉండిద్దా అసలు. అక్కడ ఆ స్థలం అయితే చాలా ఎకరాలు ఉండిద్ది. మేమైతే ఇదిగో ఇక్కడ దేవుడు యోహానుకి బాప్టిజం ఇచ్చిన ప్లేస్ అన్నమాట. ఇక్కడే పక్కన మన లాజర్కి దేవుడు చనిపోయిన లాజర్ని లేపిన ఇక్కడ ఉన్నది, అటు సైడ్కి ఉన్నది. ఇవన్నీ చూసాం. మేము చూసుకొని మేము అన్నీ వెళ్తున్నాం. ఇక్కడైతే మేము మళ్ళా ఇవి చూసేసి వేరే దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి. నేను, మా ఆయన, మా చెల్లెళ్ళు, మా మరిది, మా పిల్లలిద్దరు, మా నాని అంటే ప్రశాంత్, వాడు మైండ్ అయితే ఎంత షార్ప్ అంటే వాడు చదువుతుంది మాత్రం 9వ తరగతే గాని వాడి వీడియో ఎడిటింగ్ చేయటం కానీ వీడియో పెట్టడం కానీ సూపర్ గా ఎక్సలెంట్ గా వీడియోలు పెడతాడు. మంచిగా వీడియో చేస్తాడు. చాలా చాలా మంచిగా దేవుడు వాడికి మంచి జ్ఞానం ఇచ్చాడు. మేమైతే ఇక్కడ వేరే చర్చి కాడికి వచ్చాము. అక్కడికి వెళ్తామనే లోపల నుంచి ఒక అంకుల్ వచ్చాడు కదా, అక్కడ లోపల ఒక ఆయన కూకున్నాడు. ఆయన వేరే వాళ్ళకి కాదు, ఒట్టి క్యాథలిక్ చర్చి వాళ్ళకి అక్కడికి వెళ్ళాలంట పాపాలు ఒప్పుకోవటానికి. మేము క్యాథలిక్ కాదని చెప్పాం. అయితే ఆ అంకుల్, అమ్మ మీరు ప్రేయర్ చేసుకోవాలంటే నేను వేరే చర్చి చూపిస్తానని చెప్పాను. మమ్మల్ని వేరే దగ్గరికి తీసుకెళ్ళాడు. మేమైతే ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. ఆ అంకుల్ ముందు వెళ్తున్నాడు, మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ఇంత నైట్ అయినా జనాలు అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూడటానికి. ఇంకా పొద్దుగూకే కొన్ని ఇంకా ఎక్కువ వస్తున్నారు అసలుకి జనాలు. ఎందుకు చూడటానికి ఆ ప్రేయర్ ఉండిద్దని చాలా మంది వస్తున్నారు. మేమైతే ఇక్కడికి చర్చి దగ్గరికి వచ్చాం. ఆ అంకుల్ వెళ్ళిపోయాడు. మా చెల్లెలు అయితే వేరే చాటుకి వెళ్ళలేకే మా పెద్దోడు వెళ్ళాడు పిలుచుకు రావడానికి. నేను, మా లడ్డు మేమైతే వెళ్తున్నాం. అక్కడైతే మేము లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ వీడియో తీసుకునేది లేదని లోపల చెప్పారు. మేమైతే డైరెక్ట్గా వీడియోతోనే వెళ్ళాము. చూడండి, అసలు నిజంగా అయితే ఆ చర్చిలోకి వెళ్తే చల్లగా కూలింగ్ అసలు చాలా బాగుంది. అయితే అక్కడైతే మేము అక్కడే ఒక అరగంట సేపు కూకున్నాము. కూకొని అన్నీ చూసుకొని చాలా మంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉన్నారు. అక్కడ మేము చాలా సేపు కూకొని మళ్ళా లేచి ఇంకా వేరే చర్చి దగ్గరికి వచ్చేసాము. అక్కడ చూడండి, ఇక్కడ చాలా మంది కూకొని అసలు కూకుంటే అక్కడ కూకొని అలానే చూడాలనిపించిద్ది అన్నమాట. అంత బాగుండిద్ది అన్నమాట ఆ చర్చిల్లో. ఇక్కడ మేమైతే
ఇంకా వేరే చర్చి దగ్గరకు వచ్చాము. వేరే చర్చి దగ్గరకు వచ్చి ఆ చర్చిలోకి వెళ్ళాము. ఆ చర్చిలోకి వెళ్ళి ఆ చర్చి కూడా చూసుకొని మీకు చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, మేమైతే మరొక చర్చి కాడికి వచ్చాం కదా. ఇక్కడైతే మీకు ఈ చర్చి బయట నుంచి చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగున్నది. సూపర్ ఎక్సలెంట్ గా ఉన్నది అసలు చర్చీలు అయితే. అసలు నాగపట్నం చర్చీలు అన్ని ఒక కంటితోటి చూసిన చర్చిని మరొక కంటితోటి చూడలేము, అంత బాగున్నాయి. ఇప్పుడు బయట నుంచి చూపించే కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మేము కూడా లోపలికి వెళ్ళి ప్రతి చర్చి అయితే ఓపెనే ఉంటుంది. పొద్దున 6 గంటల కంటే సాయంత్రం 8 గంటల దాకా, 8:30 దాకా ఉంటాయి అన్నమాట. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళు వస్తానే ఉంటారు, పోతానే ఉంటారు. అసలుకి చర్చి మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ యేసు ప్రభు సిలువ మోస్తున్నాడు. అక్కడ చర్చి కూడా చూసుకొని మేమైతే బయటకు వచ్చేసాం. బయటకు వస్తే ఇక్కడ మాత్రం భలే ఉన్నది అసలుకి. ఇక్కడ మన ఫోటోలు తీసుకోవటానికి, వీడియోలు తీసుకోవటానికి చాలా బాగున్నది. ఇక్కడ మేము కూడా వచ్చి అక్కడ ఫోటోలు తీసుకొని మళ్ళా మేము వచ్చేసాము. ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్ళలేకే ఇక్కడ ఒక బెంచ్ పైన మన దేవుడు బొమ్మ పెట్టి అక్కడైతే అందరు ఫోటోలు దిగుతున్నారు. అక్కడ మేము కూడా దిగాము. ఇక్కడ ఈ ఫోటోలన్నీ మీకు చూపిస్తాను చూడండి. అక్కడ పుటాలు దిగేసి మళ్ళా మేము నడుచుకుంటా వేరే చర్చి కాడికి వచ్చాము. అది రోడ్డు అవతల ఉన్నది. ఇప్పుడు మేము వెళ్తున్నాం చూడండి. ఇక్కడ మన రూములు ఇచ్చే కాడ దగ్గరలో ఉంటది ఇదిగో చర్చి. అక్కడికి వెళ్ళామన్నమాట మేము అందరమే నడుచుకుంటా. అక్కడికి వెళ్ళి వచ్చేసాం చర్చి దగ్గరికి. చూపిస్తున్నాం చూడండి. ఈ చర్చిలో ఇల్లు కావాల్సిన వాళ్ళు తాళాలు వేసి ఉన్నాయి. చాలా తాళాలు ఉన్నాయి ఇక్కడ. అవి కూడా చూపిస్తాను చూడండి మీరు. అదొకటి మన మజ్జిగ అమ్ముకుంటా ఒక బాబు చెట్టు కింద కూకుంటే అవిటి బాబు అక్కడ ఆ బాబుకి మేరీ మాత దర్శనం ఇచ్చింది అని చెప్తున్నారు. అక్కడ ఆ అబ్బాయి మజ్జిగ అమ్ముకుంటా ఉంటే ఆమె వచ్చి మజ్జిగ అడిగిందంట. మజ్జిగ అడిగింలోనే ఆ అబ్బాయి అక్కడ కూకున్న బాబు మజ్జిగ ఇచ్చాడంట. అవిటి అబ్బాయి అయితే ఆ అబ్బాయి తోటి దర్శనం ఇచ్చి మాట్లాడి ఎక్కడైతే ముందు అక్కడ ఫస్ట్ లో పాల అబ్బాయి చెప్పాను చూడండి పోయిన వీడియోలో, ఆయనకి దర్శనం ఇచ్చింది. ఈ అబ్బాయికి కూడా దర్శనం ఇచ్చి కాలు స్వస్థపరిచి ఆయన కాడికి వెళ్ళి మందిరం కట్టమని చెప్పిందంట. అయితే అక్కడైతే ఇక్కడ ఈ విషయం చెప్పారు. ఇక్కడ మేము ఆ చర్చి చూసుకొని ఇక్కడ హోటల్ కాడికి వచ్చాము చూడండి. ఇదే హోటల్లో మేము ఉన్న 3 రోజులు ఇదే హోటల్లో తిన్నాము. అన్నం మాత్రం చాలా బాగున్నది. ఇక్కడ మేము లాస్ట్ రోజు అన్నమాట ఇక్కడ తింటాం. మేము ఉన్న 3 రోజులు ఇదే హోటల్లో తిన్నాము. టిఫిన్ అంటే బయట చేసాం కానీ భోజనం అయితే ఈ హోటల్లోనే తిన్నాము. చాలా బాగుంది భోజనం కూడా. మన చికెన్ ఫ్రై కానీ పీతల ఫ్రై కానీ మన పొరాటా కానీ చికెన్ చార్వా కానీ మనకి ఫుడ్ మాత్రం చాలా టేస్ట్ గా ఉన్నది. చాలా బాగుంది. మేమున్న 3 రోజులు ఇదే హోటల్లో తిన్నాము. టిఫిన్ అయ్యి అంటే బయట తిన్నాం కానీ భోజనం మాత్రం ఇదే హోటల్లో తిన్నాం. చాలా బాగున్నది. చికెన్ దోశ కూడా చాలా బాగుందండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇప్పుడు మన వీడియోలు అయితే నాగపట్నం వీడియోలు అయిపోయినాయి ఇంతవాటికి. ఇప్పుడు వాటికి చూశారు కాబట్టి మీ అందరికి మరీ వెరీ 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 థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ వీడియో కూడా మీరు చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడి నుంచి మేము పాండిచ్చేరికి వెళ్ళాము. అక్కడికి ఎలా వెళ్ళాము చూపిస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.